హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మేము గుంటూరులో చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాం, కానీ కన్యకా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళాలి అని మాత్రం మాకు ఎప్పుడు థాట్ రాలేదు. యాక్చువల్గా రీల్స్ కాదు, కానీ మా ఇల్లు అటు సైడే కాబట్టి సో నాకు ఆ లైటింగ్ కానీ ఆ ఎఫెక్షన్ ఆ థీమ్స్ కానీ నచ్చి ఒకసారి వెళ్దామని చెప్పి ఫ్యామిలీ అంతా విజిట్ చేసాము. బట్ చాలా బాగుంది. లోపల క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అయితే అరౌండ్ మేము 6:30కో ఏమో వెళ్ళాము ఇంటి దగ్గర నుంచి. సో లైటింగ్స్ కానివ్వండి, అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారండి. నాకైతే నిజంగా 2 కళ్ళు సరిపోలేదు. మేము వెళ్ళింది అయితే చండీదేవి అలంకారం అప్పుడు అనుకుంటా వెళ్ళింది. బట్ అన్నీ న్యాచురల్ ఫ్లవర్సే, ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అనేది అక్కడ యూజ్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. లోపల అంబియన్స్ కానీ, డెకరేషన్ కానీ, అమ్మవారు కానీ, డెకరేషన్ చేయడం కానీ, ప్రసాదాలు కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ శివపార్వతులు అనుకుంటా, మేబీ నాకు ఐడియా లేదు, సారీ. శివపార్వతులు అనుకుంటా. అది రొటేట్ అవుతున్నాయి. ఫస్ట్ శివుడు అటుంటే అమ్మవారి ఇటు ఉంటున్నారు, తర్వాత అమ్మవారి అటుంటే శివుడు ఇటు ఉంటున్నారు అనమాట. సో అదొకటి వెరైటీగా అనిపించింది నాకు. ఇది ధ్వజస్తంభం అంటారు కదా, సో అక్కడ మొత్తం అమ్మవారు విగ్రహాలు అలా ఉన్నాయి. సో చాలా బాగుందండి. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇప్పుడు ఈ దసరా నవరాత్రుల్లో అయితే కొంచెం టైం చూసుకొని వెళ్ళండి. చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు ఇటు సైడ్ దర్శనం చాలా తొందరగానే అయిపోతుందండి. అంత క్రౌడ్ అంత ఇబ్బంది అయితే ఏం లేదు, కానీ దర్శనం అయితే చాలా తొందరగా అయిపోతుంది. అరౌండ్ మేము 7:30కో ఏమో లైన్లోకి వెళ్ళాము. 8:30 కల్లా అయిపోయింది. మాకు అంత ఏం అనిపించలేదు, అంత క్రౌడ్ కానీ అంత కానీ. ఇటు సైడ్ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే మాకేం అనిపించలేదులే, కానీ మనకి ఇటు సైడ్ పెట్టారు కదా హిమాలయాస్ థీమ్ అని చెప్పి, అక్కడైతే ఫుల్ క్రౌడ్ అండి బాబు. నుంచొని కాళ్ళు నొప్పులు వచ్చినాయి నాకైతే, అంత క్రౌడ్ ఉన్నారు అక్కడ సైడు. బట్ లోపలైతే నిజంగా ఒక హిమాలయాస్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది, కానీ బట్ క్రౌడ్ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉన్నారు. చూడండి, చండీ అమ్మవారి అవతారం అని చెప్పా కదా, ఆ రోజు మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళాం. అక్కడ కోలాటాలు కానీ అవన్నీ చాలా బాగా చేశారు. మేబీ ఎవ్రీ ఇయర్ అంతే చేస్తారేమో నాకైతే తెలియదు, కానీ నేనైతే వెళ్ళింది అయితే ఈ ఇయరే, ఎందుకో తెలియదు. అమ్మవారి పిలిపించుకున్నారనుకుంటా. వెళ్ళాము, దర్శనం అయితే బాగా చేసుకున్నాము. అండ్ ఈ హిమాలయాల థీమ్కి వెళ్ళేటప్పుడు అయితే ఇలా పెళ్లి సెట్ కోలాటం సెట్ ఏదో పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి అయితే హిమాలయాస్ థీమ్ ఉంటుంది కదా, సెకండ్ టెంపుల్ దగ్గర, అక్కడ లోపలైతే నిజంగా హిమాలయాల్లో ఉన్నట్టే ఉందండి. ఆ క్రౌడ్ కానీ, ఆ కొట్టుకోవడం కానీ, ఆ చల్లదనం కానీ అంతే ఉంది. బట్ అక్కడ చేసిందైతే లక్ష్మీ అమ్మవారిని అనమాట. మొత్తం మనీతో 250 రూపీస్ అలా దాంతో డెకరేషన్ చేశారు. సో అక్కడైతే చాలా బాగుంది. అలాగే దర్శనం కూడా బాగానే జరిగింది, కానీ బట్ తొందరగా అయిపోవడం వల్ల నాకు అంత కన్వీనియంట్గా అయితే నాకు తెలియలేదు. యాక్చువల్గా అర్థం కాలేదు. నాకు వీడియో తీసుకోవడానికి స్కోప్ కూడా లేదు, అక్కడ అంత క్రౌడ్ ఉన్నారు ఆ రోజు అయితే. సో ఇది ఆల్రెడీ మీరు చూసారు కదా, అమ్మవారిని లక్ష్మీ అమ్మవారి థీమ్లో లక్ష్మీ అమ్మవారిని రెడీ చేశారు వాళ్ళు. సో చాలా బాగుంది. లోపల కూడా అంతే కన్వీనియంట్గా, అంతే చల్లగా హిమాలయాస్లోకి వెళ్ళినట్టుంది. దట్టు